ఈరోజు అర్ధరాత్రితో బడా గణేష్ దర్శనాలు ముగుస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో బడా గణేష్ తర్వాతనే ఏ గణేష్ అయినా అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు ఖైరతాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం దర్శనాల పర్వం ఎక్కువ అయ్యింది అని చెప్పాలి. భక్తుల రద్దీ ఆ, గంట గంటకి పెరుగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూడొచ్చు శ్రీ విశ్వశాంతి మహాగణపతి ఇప్పుడు మనకు ఈ సంవత్సరం దర్శనం ఇవ్వడమే కాకుండా ఆ, అనుకున్న దానికంటే ఎక్కువగా జనాభా రావడం, ఎక్కువగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు పూర్తి చేసుకోవడం చూస్తున్నాం. ఇక్కడ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తున్నారు. ఇటు విఐపి లైన్ల నుంచి కూడా, అంటే సాధారణ లైన్లతో పాటు విఐపి లైన్ల కూడా వాళ్ళ భక్తులకి లోపలికి, అంటే దర్శనాలకి లోపలికి తీసుకెళ్తున్నారు. అలాగే పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ అందరికీ దర్శనాలు పూర్తయ్యే వరకు అందరినీ దగ్గరగా ఉండి మరీ చూసుకొని లోపలికి పంపిస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాము. అంటే దాదాపు ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనాలు పూర్తి చేసుకోవడమే కాకుండా అయితే ఇక్కడ అంటే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైన్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అంటే విఐపి దర్శనాల నుంచి కూడా భక్తుల్ని లోపలికి తీసుకురావడం, అలాగే ఇప్పుడు ఇలా ఈ లైన్లో కూడా ఇలా లోపలికి పంపిస్తూ ఇలా దర్శనాలు పూర్తి చేస్తున్నారు. అంటే ఎందుకు అని అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, సెల్ఫీలు తీసుకుని ఇక్కడ కొంచెం హంగామా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు అంటే దూరం నుంచే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంటే సెల్ఫీలు తీసుకుంటూనే వాళ్ళకి అన్ని రకాలుగా అంటే సెల్ఫీలు తీసుకున్నప్పటికీ ఇక్కడ నుంచి కళ్ళకపోవడంతో వాళ్ళందరినీ క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం కూడా చూడొచ్చు ఇక్కడ ప్రసాదాలు అలాగే వాటర్కి సంబంధించి అంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇంకా చాలా మంది వస్తున్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ పాపను పట్టుకొని వచ్చాము. ఎలా ఉంది అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? లైన్లో చాలా సేపు అయిందా లేకపోతే తొందరగా వచ్చేస్తున్నారు? అంటే కొద్దిగా లైన్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా నయమైన అనుకోవచ్చు. లైన్ కొద్దిగా పాప వాళ్ళ కాళ్ళకు సపరేట్ లైన్ ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జై బోలో గణేష్ महाराज की जय। మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవరే అంజాల్ మల్లన్న కాలనీ. ఎప్పుడు వస్తుంటారా? ఇది 3 టైమ్స్ రావడం. అవునా? ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా స్పందన మంచిగా ఉంది. గణేషుని దర్శించుకోవడం అందరికి మంచిగా ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ. సో చాలా ఉత్సాహంగా ఇక్కడ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము భువనగిరి నుంచి వచ్చాము. మాకు గణేష్ అంటే చాలా ఇష్టము. మా అబ్బాయి కూడా గణేష్ బ్లెస్సింగ్స్తోనే పుట్టాడు. థ్యాంక్స్ టు మై ప్రొఫెషనల్. అండ్ అదేవిధంగా మాకు చాలా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే హిందువులను అంతా ఒకే తాటి మీద తీసుకురావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ థింగ్, ఇలాంటి ఫెస్టివల్ ఎన్నో జరపాలి, ఇంకా ఇలాంటి ఎన్నో జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ అనేది రాను, కానీ ఒక్కసారి వచ్చాము, మొక్కిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ బ్లెస్సింగ్స్ కూడా, గణనాథుని బ్లెస్సింగ్స్ కూడా మాకు బాగా ఉన్నాయి. మా ప్రొఫెషన్లో కూడా నేను చాలా బాగా రాణిస్తూ ఉన్నాను. మా అబ్బాయి కూడా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నాడు. దట్ ఈస్ ఆల్ దేవుడి దయని నేను అనుకుంటాను. చాలా బాగున్నాయి. బట్ కొంచెం ఇంకా బెటర్గా లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది. ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే ఎక్కడెక్కడి నుంచో మహబూబ్ నగర్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో చూడొచ్చు, మనం కూడా ఇక్కడ రుద్రాక్షలు తీసుకొస్తూ ఉన్నారు, అంటే స్వామివారికి ఇవ్వడానికి. అలాగే ఎప్పుడు ఇలా మనం కూడా చూడొచ్చు, దాదాపు త్రిముఖాలతో మనకు దర్శనమిస్తున్నారు గణపయ్య. అలాగే 8 చేతులు, అలాగే 5 సర్పాలతో మనకు 5 సర్పముఖాలతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు వినాయకుడు. అంటే ఈ సంవత్సరంలో జరిగిన అవాంఛనీయ ఘటనలకు సంబంధించి అలాంటివి ఇంకా మళ్ళీ పునరావృతం కావద్దు అన్నట్టుగా ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఆలోచించి ఇప్పుడు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ ఖైరతాబాద్లో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రేపటి నుంచి ఇక దర్శనాలు కంప్లీట్ అయిపోతాయి. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకే ముగుస్తాయి ఈ దర్శనాలు. అలాగే రేపటి నుంచి
రేపు మొత్తం ఈ వెల్డింగ్ పని ఇవన్నీ క్లియర్ చేసి టస్కర్లో గణపయ్యని తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. అందుకే రేపు మొత్తం ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఎల్లుండి దాదాపు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే చూపి అంటే 6 గంటలకే ర్యాలీ ఉంటుంది ఇక్కడ మీరాట్ థియేటర్ నుంచి వెళ్ళి. అలాగే మొత్తం బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? సోమాజిగూడ నుంచి మేడం. 1,00,000 రుద్రాక్షమాల సమర్పించాము దేవునికి. ఈరోజు ఇవి రుద్రాక్షమాలను మొత్తం అందరు భక్తులందరికీ పంచుతున్నాం మేడం. అంటే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా సార్ ఈ రుద్రాక్షది? ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవ చేస్తూ ఉంటాము. ఈసారి కమిటీ మెంబర్స్ సహకారం వల్ల రుద్రాక్ష సమర్పణం చేయడం మాకు చాలా భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చారు, అది చేస్తున్నాం మేడం. ఎట్లా అనిపిస్తుంది సార్? మహిమ ఎలా ఉంది? మీకు ఎట్లా అనిపిస్తుంది స్వామివారి? గణనాథుని ఉత్సవాలు చాలా మంచిగా ఉంటాయి. ఈసారి ప్రతి ఇయర్ కన్నా ఈసారి ఇంకా ఘనంగా ఉన్నాయి. విశ్వశాంతి గణపతి కాబట్టి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 1,00,000 రుద్రాక్షలతో ఇక్కడికి వచ్చి అందరికీ పంచుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకు ముందు మాల వేశారు, ఆ మాలతోనే ఇప్పుడు అందరికీ పంచుతున్నారు ఇక్కడ. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు బంజారా హిల్స్కెళ్ళమ్మా అమ్మా. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. మాకు ఆనందం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు వినాయకుడి గురించి? అంటే ఖైరతాబాద్ వినాయకుడి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ప్రతి సంవత్సరం రావడం చూడడం చాలా బాగుంటుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? దర్శనం ఎలా జరిగింది? బాగుంది మేడం, ఏర్పాటు బాగున్నది. దేవుడు కూడా చేశారు, చాలా బాగున్నాడు, బాగుంది. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నందినగర్ బంజారా హిల్స్ అండి. ఎట్లా అనిపిస్తుంది అండి? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వస్తుంటామండి. దర్శనం జరిగింది? బాగుంటుందండి. జరిగిందండి, దర్శనం జరిగింది, చాలా బాగుంది. చాలా ఓకే. చూస్తున్నారు కదా, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా మహాభాగ్యం అని చెప్పేసి అందరూ మొక్కుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు కూడా చూసాము, 1,00,000 రుద్రాక్షలతో దండ వేసి ఇన్ని రోజులు ఇవాళ లాస్ట్ దర్శనం కాబట్టి అందరికీ ఆ 1,00,000 రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ అందరికీ పంచుతూ ఉన్నారు సోమాజిగూడ వాసులు. అంటే ప్రతి సంవత్సరం ఇలా ఎక్కువ, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు రావడం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా 13 లక్షల కంటే ఎక్కువ జనాభా వచ్చారు. ఈ రోజు లాస్ట్ దర్శనాలు కాబట్టి ఇంకా ఎక్కువ భక్తులు వస్తున్న క్రమంలో పోలీసులు కూడా చాలా సమన్వయంగా వర్క్ చేస్తున్నారని చెప్పాలి. ఒక పక్క అంబులెన్స్లతో పాటు మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటర్కి ఇబ్బంది కాకుండా వాటర్ ఎక్కడ అంటే క్యూ లైన్లలో ఏర్పాటు చేశారు. అంటే ఇసుకేసినా రాలేనంత జనాభా ఇప్పుడు మనం చూస్తున్నాము విజువల్స్లో. అంటే ఇంత జనాభా, అంటే ఇవాళ ఖైరతాబాద్లో ఇవాళ చివరి దర్శనం అని అనౌన్స్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచే రద్దీ పెరిగింది, భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పుకోవాలి. ఈ రోజుతో అంటే మొత్తం పెరుగుతాయి. ఈ రోజు కంప్లీట్ అయిన తర్వాత రేపు వెల్డింగ్ పని, అలాగే టస్కర్లో వినాయకుడిని ఎక్కించి మొత్తం తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇక రేపు మొత్తం దర్శనాలకు అనుమతి ఇవ్వరు అని చెప్పేసి ఆల్రెడీ నిర్వాహకులు చెప్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చారా? ఎలా తెలిసింది సార్ ఖైరతాబాద్? ఊర్లో చెప్పు, బెంగళూరులో దానికి వస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనాలకు వస్తున్నారు. సో ఇది అంటే జనరల్గా ఇప్పుడు శనివారం రోజు 6 గంటలకి ర్యాలీ మొదలవుతుంది. ఆ ర్యాలీ తర్వాత 12-1 గంటల లోపల నిమజ్జనం పూర్తవుతుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఆ తర్వాత మనకు తెలిసిందే, హైదరాబాద్ మొత్తంలో బాలానగర్ ఆల్రెడీ రూట్ మ్యాప్ ఏర్పాటు చేసేశారు. చార్మినార్, అలాగే అక్కడి నుంచి మొత్తం ఊరేగింపుగా బాలానగర్ గణేష్ కూడా వచ్చి ఇక్కడ నిమజ్జనం జరగబోతుంది. కాబట్టి ఇక మొత్తం 7వ తారీఖు రోజు చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు ఈ నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా
6th రోజే అంటే శనివారం రోజే ఈ నిమజ్జనాలు కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ రెడీగా ఉన్నారు. అలాగే ఏర్పాట్లు కూడా ఇటు ట్యాంక్ బండ్ మీద ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. దాదాపు ఈ 30 నుంచి 40 క్రేన్లు ఏర్పాటైతే అయింది ట్యాంక్ బండ్ చుట్టూ. అంటే ప్రతి వినాయకుడు వచ్చిన వెంటనే అయిపోయేటట్టుగా అంటే నిమజ్జనం అయిపోయేటట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. అటు జిహెచ్ఎంసి అలాగే ఇటు హైడ్రా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇక్కడ వర్క్ చేస్తూ ఇప్పుడు నిమజ్జనాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి జిహెచ్ఎంసి కమిషనర్ అలాగే హైడ్రా కమిషనర్ ఇద్దరు అనౌన్స్ చేసేశారు. కాబట్టి ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిద్దాం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.